హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలా క్రియేటివ్ వ్లాగ్స్. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే పుదీనా రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. పుదీనా రైస్ ఎట్లా చేయాలో నా వేలో నేను చూపిస్తాను. మీకు నచ్చితే ట్రై చేయండి ఒకసారి. పుదీనా రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. శనగిత్తనాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పుదీనా, ఆనియన్, నిమ్మకాయ, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి. ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పుదీనాను, పచ్చిమిర్చి, సాల్ట్ మిక్సీ పట్టుకోవాలి. పుదీనా అయితే పేస్ట్ చేసేసుకున్నాం మిక్సీలో. ఇప్పుడైతే పోపు వేసుకోవాలి. శనగిత్తనాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు అయితే వేసేసాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయినాక కరివేపాకు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ ఫ్రై అయ్యాక పుదీనా పేస్ట్ వేసేసుకున్నాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసుకుందాం. పుదీనా పేస్ట్ అయితే వేసేసుకుంటాను. ఫ్రై చేసుకోవాలి. కలర్ కోసం అయితే చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. పుదీనా ఫ్రై అయ్యాక రైస్ అయితే వేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ చేసి పెట్టుకున్నానండి, ఒకసారి చూడండి. అయితే రైస్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. పుదీనా రైస్ అయితే రెడీ అయింది. పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. పుదీనా రైస్ అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.